హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. రీసెంట్గా మేమైతే అరుణాచలం వెళ్ళాము. అక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేసామన్నమాట. నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ ఈ గిరి ప్రదక్షిణలో మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ అష్టలింగాలు మెయిన్, ఆ అష్టలింగాలు ఏమేంటియో కూడా ఎలా స్టార్ట్ చేయాలనేది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు అయితే చెప్దాం అనుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే తిరుపతి నుంచి అరుణాచలం ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. అరుణాచలం వెళ్ళేసరికి 1 అయింది. ఓకే, అక్కడే ఇంకా రూమ్స్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, అక్కడ రూమ్స్ అయితే కొంచెం ఇబ్బంది పడాలి. బట్ ఓకే ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయేటట్టయితే ఓకే. మనకి తిరుపతి అలా దొరికినంత ఈజీగా అయితే దొరకవు. ఫస్ట్ మనము ఇక్కడ గిరి ప్రదక్షిణ మొత్తము మనకి 14 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈ 14 కిలోమీటర్స్ మొత్తము తార్ రోడ్డు ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. చెప్పులు లేకుండా నడిస్తే చాలా మంచిది కాబట్టి చెప్పులు లేకుండానే నడిచాం మేమైతే. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఎండ టైంలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టే కన్నా నైట్ టైంలో అంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఎండ వస్తుంది కదా మార్నింగ్ టైంలో, సో అందువల్ల అనమాట. ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసినా ఎంత నడవలేని వాళ్ళకైనా కానీ మనకి ఒక 5 అవర్స్ అంతకన్నా ఎక్కువైతే పట్టదు. కానీ చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది అసలు నడవలేని వాళ్ళు ఉంటారు, ఆసక్తిగా ఉంటుంది కదా, వాళ్ళైతే ఆటో రిక్షాని చూస్ చేసుకోవచ్చు. మొత్తం కలిపి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది. కానీ అరుణాచలం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేమైతే కార్తీక మాసంలో అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసాం కాబట్టి ప్రతి చోట అయితే దీపారాధన అవి వెలిగించుకున్నాము మేము. ఫస్ట్ మాకు కూడా తెలియదు కాబట్టి ఫస్ట్ ఎవరినైనా అడిగేసి స్టార్ట్ చేసాము. ఫస్ట్ వినాయకుడి నుంచి స్టార్ట్ చేసేసి ఇక్కడి నుంచి అక్కడ నారాయణమూర్తి ఆయన దర్శనం చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకా గిరి ప్రదక్షిణ ప్రధాన గోపురం దగ్గర మనము నమస్కారం చేసుకొని స్టార్ట్ చేసేస్తాము. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు ముందు గుడిలో ఒక రెండవ గోపురం దగ్గర మనకి బ్రహ్మతీర్థం అనే ప్రదేశం ఉంటుంది. ఫస్ట్ అక్కడ స్నానమైనా చేయొచ్చు, లేకపోతే కనీసం నీళ్ళైనా చల్లుకొని వెళ్తే ఇంకా మంచిది. మేము ఎర్లీ మార్నింగ్ 2:30కి అలా స్టార్ట్ చేసాము. అప్పటికి ఇంకా గుడి ఓపెన్ చేయలేదు, అందుకే ప్రధాన గోపురం దగ్గర నమస్కారం చేసుకొని స్టార్ట్ చేసాము. బట్ ఎర్లీ మార్నింగ్ అయినా ఎంతమంది గిరి ప్రదక్షిణ చేస్తున్నారంటే దారి పొడుగుత జనము ఉంటూనే ఉన్నారు, కొన్ని చోట్ల లేకుండా ఉన్నారు. అంటే మనకి ఎవరెవరు అనేది తెలియదు కాబట్టి ఎవరితో మనం క్లోజ్ అవ్వలేం కాబట్టి ఉంటే కలుస్తూ ఉంటారు, ముందు వెళ్తుంటారు, వెనక వెళ్తుంటారు. ఎక్స్పీరియన్స్ మటుకు నైట్ టైం అయినా కూడా బాగా అనిపించింది. మా పిల్లలు నడవరేమో అనుకున్నా కానీ మా పిల్లలు బాగానే సహకరించారండి. నైట్ మొత్తము మేల్కొని గిరి ప్రదక్షిణ అయితే చేశారు. ఎక్కడ ఇబ్బంది అయితే పెట్టలేదు. బట్ కానీ ఇంకా మార్నింగ్ టైం అయ్యేసరికి ఎందుకు వద్దన్నారు అనేది నాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే మేము పిల్లలతో కాబట్టి 2:33కి స్టార్ట్ అయిన వాళ్ళము, మాకు 7:30 అయింది. అప్పటికే సన్ బాగా వచ్చారు. ఇంకా ఎండ వచ్చిన కాడ నుంచి పిల్లలు ఇబ్బంది పడ్డారు. అప్పటికి నైట్ నుంచి నిద్ర లేదు కాబట్టి అక్కడ మటుకు కొంచెం ఇబ్బంది పెట్టారు. మొత్తం చాలా బాగా సహకరించారు. నిజంగా శివయ్య దయ అనుకున్నాను నేనైతే. ఎక్కడ ఇబ్బంది పెడతారు, ఎందుకంటే 1 or 2 కిలోమీటర్స్ కాదు కదా, మొత్తం గిరి ప్రదక్షిణ వచ్చేసరికి మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. వరుసగా లింగాకారాలు ఉంటూనే ఉంటాయి. ఫస్ట్ మనకి ఇంద్రలింగం తగులుతుంది. మనము వినాయకుడి దగ్గర దీపారాధన అది చేసేసి స్టార్ట్ అయిపోగానే ఫస్ట్ మనకు తగిలే లింగము ఇంద్రలింగం అనమాట. ఇంద్రలింగం నుంచి స్టార్ట్ అయిపోతే ఈ ఇంద్రలింగాన్ని అరుణగిరినాథర్ దేవాలయము అని అంటారనమాట. ఇంద్రలింగాన్ని ఇలా మనం ఇంద్రలింగాన్ని పూజించడం వలన మనము వ్యాపారంలో విజయాన్ని పొందొచ్చు, అలాగే సుదీర్ఘ జీవితాన్ని అయితే మనం పొందొచ్చు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళడం వల్ల అగ్నిలింగం కూడా వస్తుంది. ఈ అగ్నిలింగాన్నే మనకి పాండవ తీర్థం అని పిలుస్తారు. ఇక్కడే రమణ మహర్షి గారు
ఈత కొట్టే వాళ్ళు అంట, అక్కడ వాళ్ళు నాకు చెప్పారనమాట. అలా కొంచెం ముందుకు నడుస్తూ వస్తుంటే రమణ మహర్షి ఆశ్రమం కూడా తగిలింది. మేము గిరి ప్రదక్షిణ నైట్ పూట చేసాం కాబట్టి మాకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదండి. కొంచెం మార్నింగ్ పూట చేస్తే అన్ని షాప్స్ ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి షాప్స్ మధ్యలో కొన్ని గుళ్ళు ఉంటాయి, అవి మనకి అర్థం కాదు. నైట్ పూట చేయడమే చాలా ఉత్తమం అని నాకు అనిపించింది. మేము రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము, ఎక్కడ ఏముంటాయి, ఏ సైడ్ వెళ్ళాలి, కొన్ని ఈస్ట్ ఉంటాయి, వెస్ట్ ఉంటాయి, కొన్ని సందు లోపలికి వెళ్ళేసి బయటికి రావాలి, అలాగనమాట. కొంచెం దూరం అది నడిచాక ఇంకా ఓపికలు అయిపోతుంటే మళ్ళీ అక్కడ కూర్చొని మేము టీ అవి తిన్నాము. కొంచెం బిస్కెట్స్ అవి అయితే ఆల్రెడీ మేము ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాము, అక్కడ తినేసామన్నమాట. తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాము. కొంచెం కాలేండి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నాము. ఇక్కడ కొంతమంది చిన్న తప్పు అయితే చేస్తారు. ఇక్కడ ఇంకా మోక్ష మార్గానికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసరికి మాకు తెల్లారిందనమాట. ఇంకా ఈ ప్లేస్ అయితే అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడు అందరూ ఇది చూస్తూనే ఉన్నాం, మోక్షద్వారం అనమాట. దీన్ని మనకి తమిళంలో అక్కడ ఇడుక్కు పిల్లయ్యారని అంటారు. ఇక్కడ జనము అయితే మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ లేరు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ అప్పుడు 6-6:30 అలా అయిపోయింది అప్పుడు అనమాట ఇది. కానీ చాలా చాలా ఎక్స్పీరియన్స్ అండి, చూడడానికి అలా అనిపిస్తుంది కానీ చాలామంది భయపడుతూ ఉన్నారు. మా లక్ ఏంటంటే మేము అలా చేసి కొంచెం యువతలకు వచ్చామో లేదో ఇంకా జనం అయితే పెరిగిపోయారు. మ్యాక్సిమము 1/2 కిలోమీటర్ ఉన్నంత ఉన్నారనమాట. మేము అదే అనుకున్నాం, లక్కీ వాళ్ళం అయ్యామని చెప్పి. అక్కడ ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్తున్నారు ఏంటంటే, మనకి కార్తీక దీపం వెలిగిస్తారు కదా, కృత్తికా నక్షత్రం ఉన్న రోజు మనకి అరుణాచల గిరి మీద వెలిగిస్తారు కదా, ఆ టైంలో అయితే ఇంకా చాలామంది జనం ఉంటారంట, అసలు చేసుకోలేరు ఇలాంటి మోక్షద్వారము అని చెప్పారు. అందరం చేసాము. కొంచెం మా నాన్నగారు ఇబ్బంది పడ్డారు కానీ ఆయన కూడా చెయ్యాలనే ఉత్సాహంతో తర్వాత మా నాన్నగారు బాగా ట్రై చేశారు. కానీ కొంచెం భయంగా అనిపించింది. ఎంతో ఉండదు, జస్ట్ మనము పడుకొని వచ్చామంటే. బట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే చెప్పగలము, ఎవరం చెప్పలేము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆ విధంగా అనమాట. ఇక్కడ ఆది అన్నమలై టెంపుల్ ఒకటి ఉంది. ఆది అన్నమలై టెంపుల్ కూడా ఒక ఊర్లోకి అంటే ఊరేం కాదు, లోపలికి వెళ్ళాలన్నమాట. 1.5 కిలోమీటర్ అలాగా. అక్కడ ఫస్ట్ అది ఫస్ట్ అరుణాచలేశ్వరుడు ఉన్న ప్లేసు. కొంతమంది దర్శనం చేసుకోరు, అలా వెళ్ళిపోతూ ఉంటారు గిరి ప్రదక్షిణం అని చెప్పేసి. యాక్చువల్గా గిరి ప్రదక్షిణం మనం చేసేటప్పుడు ప్రతి ఒక్క గుడిలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చిన ప్రతి ఒక్క గుడిలోకి మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చినాకే మనము మళ్ళీ ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకు గిరి ప్రదక్షిణ చేసిన పూర్తి ఫలితం ఉంటుందన్నమాట. ఇలా కొంతమంది చేయరు, మేము చాలామందిని అక్కడ గమనించామన్నమాట. జస్ట్ బయట నమస్కారం చేసుకొని వెళ్ళిపోతుంటారు. మధ్యలో లక్ష్మీనారాయణ గుడి ఉంటుంది, అలాగే వినాయకుడి గుడి ఉంటుంది, అలాగే నందులు ఉంటాయి. ఇది వచ్చేసి వాయులింగము. ఇక్కడ కూడా స్వామి చాలా కిందకి ఉంటాడు. చాలామంది దీపారాధన అవి చేసుకొని వెళ్ళారు, కొంతమంది లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళారు, కొంతమంది బయట నమస్కారం చేసుకొని వెళ్తున్నారు. బట్ కానీ వీలైనంత వరకు ఒకళ్ళని మనం ఎప్పుడు విమర్శించకూడదు, ఎవరి చేయగలిగిన శక్తి వాళ్ళది. ఖచ్చితంగా లింగాకారాలకి లోపలికి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని బయటికి వస్తేనే మంచి ఫలితం ఉంటుంది, పూర్ణ ఫలితం దక్కుతుంది అని చెప్పి అంటారనమాట. మీలో ఎవరైనా గనక ఇలాగే చేసుకోండి అని చెప్పేసి వివరిస్తున్నాను. ఆ విధంగా కంప్లీట్ చేసుకునేసరికి మాకు మార్నింగ్ 7:30-8 అలా అయింది. ఈ లాస్ట్లో ఈశాన్య లింగము మనం దర్శనం చేసుకుంటాము. ఈశాన్య లింగం దర్శనం చేసుకున్నాక ఇంకా 1/2 కిలోమీటర్ అలా నడిస్తే టెంపుల్ వస్తుంది. ఇంకా అక్కడికి రాగానే టెంపుల్ ముందు దీపారాధన చేసుకొని లోపలికి వెళ్తాము. అరుణాచలం లోపలికి టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు 4 వైపులా ప్రాకారాలు ఉంటాయి, గోపురాలు ఉంటాయి అన్నమాట. మనం ఎట్లయినా వెళ్ళొచ్చు. ప్రధాన గోపురం నుంచే మనం వెళ్తాము. లోపలికి వెళ్ళగానే ముందు మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే అవుతుందన్నమాట. లింగాకారాలు చాలా వరకు నేనైతే తీయలేదండి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో మేము 2కి స్టార్ట్ అయినప్పుడున్న లింగాకారాలు అప్పుడైతే ఎవరు లేరు కాబట్టి తీయచ్చు వీడియోస్. ఇంకా
మార్నింగ్ అయ్యే కొద్దీ 5:30కే గుళ్ళు అక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఎక్కడ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. అందుకే లింగాలు ఏవి నేను వీడియోస్ చేయలే. బట్ గుళ్ళోకి వెళ్ళినప్పుడు మటుకు మనకి సెల్ ఎలా ఉంటుంది, అక్కడ స్వామివారితో సహా మనము వీడియోస్ తీసుకోవచ్చు. బట్ కానీ కొన్ని చోట్ల తీయకుండా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం వెళ్ళి దర్శనం చేసుకుంటేనే చాలా మంచిదన్నమాట. మనము సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకొని లోపలికి గుడిలోకి వెళ్తున్నప్పుడు పెద్ద నంది కనిపిస్తుంది. ఆ తర్వాత మనం లోపలికి వెళ్తుంటే కుడివైపు ఇప్పుడు చూపించాను కదా, ఆ బొమ్మ మోహిని అని అంటారు. ఈ మోహినిని మనము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవాలి, కానీ బయటకు వచ్చేటప్పుడు దర్శనం చేసుకోకూడదు అంటారు. లోపల కూడా చాలా బాగుంది, పెద్ద నంది బయట మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసరికి చాలా చిన్న నంది ఉంటుంది. తర్వాత మన అన్నమలై స్వామి, అలాగా లోపల కూడా చాలా గుళ్ళు ఉంటాయి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క గుడి, దాని మహిమ అది తెలుసుకుంటేనే చాలా ఎలా అనిపిస్తుంది అంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. చూస్తూ ఉంటే చూడొచ్చు. ఇంకా ఇంతగా చెప్పా కదా అష్టలింగాలు అని చెప్పి, మామూలుగా ఇంకా మొత్తం గిరిప్రదక్షిణలో 44 ప్లేసెస్ దాకా చూడొచ్చండి. అన్నీ మనకి తెలియదు కాబట్టి నేనైతే మెయిన్ లింగాల పేర్ల వరకే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, తర్వాత యమలింగం, తర్వాత నైరుతి లింగం, అలాగే వరుణలింగం, తర్వాత వాయులింగం, తర్వాత కుబేరలింగం, లాస్ట్లో మనం దర్శనం చేసుకునేది ఈశాన్యలింగం. దీన్నే మోక్షలింగం అని కూడా అంటారు. ఈశాన్యలింగం దర్శించుకుంటే ఇంకా మోక్ష ప్రాప్తి కలుగుతుందని నానుడి అనమాట. ఈ విధంగా అయితే ఇంకా దర్శనం అది కంప్లీట్ చేసుకొని గుడిని మీకు కొన్ని వీడియోస్ ద్వారా చూపించాలనుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం మనకి అరుణాచల గిరి మీద వెలిగించే కృత్తికా దీపాన్ని 14వ తారీఖు వెలిగిస్తారు. ముందు రోజు భరణి దీపం వెలిగించినాక మనకి తర్వాత రోజు కృత్తికా దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఖచ్చితంగా స్వామి దర్శనం చేసుకోండి. ఎందుకంటే అరుణాచలంలో ఉన్న లింగాకారాన్ని మనము అగ్నిలింగం అని అంటాము. సో అగ్ని రూపంలో ఉన్న ఆ దీపాన్ని దర్శించడం ద్వారా మనము సాక్షాత్ ఆ పరమేశ్వరునే దర్శించినంత మోక్షం కలుగుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయడం మటు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.